టీడీపీలో పెను విషాదం నెలకొంది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కూన వెంకటేష్ గౌడ్ శుక్రవారం రాత్రి మరణించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పాలిటిక్స్కి దూరంగా ఉంటున్నారు. గతంలో కూకట్పల్లి నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా, అలాగే సికింద్రాబాద్ సనత్ నగర్ నియోజకవర్గాల నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. ఎన్నికల్లో ఉమ్మడి ఏపీ రాష్ట్రంలోని టీడీపీ బీసీసీఎల్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్లో చేరారు. ఇటీవల తిరిగి టీడీపీలోకి వచ్చారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఇంటి దగ్గరే ఉంటున్నారు. వెంకటేష్ గౌడ్కి 2 కుమారులు 3 కుమార్తెలు ఉన్నారు. ప్రస్తుతం బేగంపేటలోని బ్రాహ్మణవాడిలో తన నివాసం దగ్గర ఆయన భౌతికాయాన్ని కుటుంబ సభ్యులు ఉంచారు. పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు ఆయన అనుచరులు కూడా చేరుకుంటున్నారు నివాసానికి. కూన వెంకటేష్ గౌడ్ అంత్యక్రియలు ఆయన స్వస్థలం గాజుల రామారంలో శనివారం నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు వెల్లడించారు. రాజకీయ నాయకులు, మాజీ మంత్రులు, కొందరు ఎమ్మెల్యేలు కూడా ప్రస్తుతం ఆయన నివాసానికి వస్తున్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. గతంలో కూకట్పల్లి నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా, సికింద్రాబాద్ సనత్ నగర్ నియోజకవర్గాల నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయన హైదరాబాద్లో ఒక మంచి పేరు గుర్తింపు ఉన్న నాయకుడు. ఆయన మరణంతో ఒక్కసారిగా అనుచరులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆయన మరణంతో నివాళులర్పిస్తున్నారు అందరూ కూడా. రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 709888851111.